హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అనూష్ షమ్లు వ్లాగ్స్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి నేను వంకాయ టమాటా కర్రీ చేస్తున్నాను. అంటే నేను చేసే విధానం చూపిస్తాను ఫ్రెండ్స్. మీకు కూడా తప్పకుండా నచ్చితే ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మీరు కూడా ఒకసారి చేసుకొని నా విధానంలో టేస్ట్ చూసి చెప్పండి. నేను మా అమ్మ చేసే విధానంలో చూపిస్తాను. మా అమ్మ నాకు ఏదైతే చెప్పిందో నేను అలాగే చేస్తాను. కొన్ని చాలా మటుకు అయితే ఎందుకైనా ఎంతైనా అమ్మ చేసిన వంట అమృతంలా ఉంటుందంటారు కదా ఫ్రెండ్స్, అదన్నమాట. నేను ఓకేనా, చూస్తూ ఉండండి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే బాండీ పెట్టేసుకున్నాను. హీట్ అయింది చూడండి, ఇక్కడ హీట్ అయింది. ఇప్పుడు నేను ఆయిల్ వేసుకున్నాను, హీట్ అయింది. మీతో మాట్లాడినంత సేపట్లో నాకు ఇదంతా హీట్ అయిపోయింది. ఇప్పుడైతే నేను ఇందులో కొన్ని ఆవాలు అలాగే జీలకర్ర వేస్తున్నాను. ఇంకా తాలింపు అయితే అందరికీ తెలిసిన విషయమే కదా ఫ్రెండ్స్. చూస్తూ ఉండండి నేను ఎలా చేస్తాను అనేది. చాలా సింపుల్ అంటే సింపుల్. జస్ట్ ఒక 5-10 మినిట్స్లో కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్ట్, చాలా బాగుంటుంది, రుచిగా, అద్భుతంగా, అమోఘంగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా నచ్చితే ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు, కరివేపాకు అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే నేను ఇందులో పచ్చిమిర్చి అనేది వేస్తాను. ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను. అయితే నేను ఇందులో 2 వేస్తాను. కొన్ని పచ్చిమిర్చీలు, కొంచెం కారము, 2 వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. మొత్తం అచ్చంగా అవి వేసినా బాగుండదు టేస్ట్, మొత్తం అచ్చంగా ఇది వేసినా బాగుండదు. 2 కారం అయినా సరే అదైనా 2 కలిపి ఒకసారి అలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, తెలుసు కదా ఫ్రెండ్స్, నా వీడియోలు చూసే వాళ్ళకైతే ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది నేను ఇవన్నీ వేసుకున్న తర్వాత ఏం వేస్తా అనేది. ఇప్పుడు ఇందులో నేను సాల్ట్ వేస్తాను, ఎందుకంటే తొందరగా ఫ్రై అవుతాయి. నేను కర్రీకి సరిపడా ఇక్కడే వేసుకుంటాను ఫ్రెండ్స్. నేను మళ్ళీ వేయను, ఎందుకంటే నాకు ఇలా వేసుకోవడమే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా వేసుకొని చూడండి, టేస్ట్ అనేది డిఫరెంట్గా మీకే తెలుస్తుంది. అంతా ఉడికిన తర్వాత వేసుకునే దానికి, మనం ముందే వేసుకునే దానికి చాలా తేడా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి నచ్చితే ట్రై చేయండి, ఇది టిప్ లాగా యూజ్ చేసుకోండి ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, అవి బాగా ఫ్రై కాగానే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుంటాను. ఇక మా పిల్లలు అయితే ఈరోజు సాటర్డే ఇంట్లోనే ఉన్నారు, ఇక డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. ఏమనుకోకండి ఫ్రెండ్స్, కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. చూడండి, మనం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను పసుపు వేసుకుంటున్నాను, అది ఫ్రై అయ్యింది. ఈ పసుపు కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలి. చూడండి ఫ్రెండ్స్, నేను ఉప్పు వేసి నీళ్ళలో పెట్టేసుకున్నాను వంకాయ ముక్కల్ని. ఇప్పుడు నేను ఇందులో వేసుకుంటాను. చూడండి, ఎప్పుడు కానీ ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి వంకాయ ముక్కలు, ఎందుకంటే చేదు వస్తుంది, కండ్రు వస్తుంది. మేమైతే అలాగే అంటాం, మీరు ఎలా అంటారో చూడండి, చెప్పండి ఫ్రెండ్స్ నాకు కామెంట్లో. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, ఇలా కలిపెట్టుకోవాలి. మనము ఈ వంకాయల్ని చాలా విధాలుగా వండుకోవచ్చు ఫ్రెండ్స్. నూనె వంకాయ అని, మసాలా వంకాయ అని, ఇంకా గుత్తి వంకాయ అని, ఎన్నో రకాలుగా వండుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే నేను చేసే విధానం అయితే మా అమ్మ చేసిన పద్ధతిలో చూపిస్తున్నాను. మీకైతే ఎంతమందికి మీలో మీ అమ్మ చేసే విధానం నచ్చుతుందో నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా? తప్పకుండా కొంచెం మా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇలా కలిపేసుకొని మనం ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మనం మూత తీసి చూసుకున్నాం ఒకసారి. చూడండి, ఇలా ఆయిల్లో కొంచెం మనకు ఫ్రై అవుతే చాలు. ఇప్పుడు ఇందులో మనము టమాటా ముక్కలు వేసుకున్నాము. ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకోవడమే. చాలా అంటే చాలా సింపుల్గా, చాలా తొందరగా అయిపోతుంది ఫ్రెండ్స్. వంట రాని వాళ్ళైనా సరే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా, చిన్నపిల్లలైనా, పెద్దవాళ్ళైనా, ఎవరైనా సరే చాలా అంటే చాలా సింపుల్గా, బ్యాచిలర్స్ అయినా సరే చేసుకోవచ్చు, చాలా ఈజీగా, సింపుల్గా. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడైతే నా వంకాయ అనేది ఉడికిపోయింది. నేను ఇందులో కొంచెము కారం వేసుకుంటున్నాను. ఇందాక మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, దానికి సరిపోను వేసుకుందాము. ఎక్కువ వేయట్లేదు, పచ్చిమిర్చి బాగా కారంగా ఉంది. ఓన్లీ 1 స్పూన్ వేసిన. ఉప్పు అనేది మనం ముందే వేసేసుకున్నాం కాబట్టి సరిపడా. ఇప్పుడు జస్ట్ మనం కారం వేసుకొని ఇలా కలిపేసుకోవడమే. ఆల్మోస్ట్ ఇది రెడీ అయిపోయింది.
ఒక 5 మినిట్స్ అలా మనము 5 మినిట్స్ కూడా అవసరం లేదు ఫ్రెండ్స్, ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకొని తీసేసుకోవడమే. కొత్తిమీర ఉంటే వేసుకోండి, నా దగ్గర అయితే అయిపోయింది, ఉంటే నేను కూడా వేసుకుందును. చాలా అంటే చాలా టేస్ట్ ఉండేది. ఇక ఏం చేద్దాం, ఈరోజు తెచ్చేసుకుందాం మార్కెట్లో. ఓకేనా ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ మన కూర అనేది రెడీ అయిపోయింది. ఇవి నేను ఈ తోడాలు ఎందుకు ఉంచానంటే మా పాపకైతే చాలా ఇష్టం, అందుకని చెప్పి నేను ఈ తోడాలు అయితే ఇలాగే ఉంచాను. బాగా ఇష్టంగా తినిద్దన్నమాట, మా పాప కోసమే ఇవి ఉంచుతాను. ఓకేనా ఫ్రెండ్స్, నా కర్రీ ఎలా ఉన్నదో చూసి తప్పకుండా మీరు కూడా ట్రై చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.